ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరెంతగానో ఆదరించబడుతూ ఉన్నారని, ఆత్మీయతలు ఫలిస్తూ ఉన్నారని బలంగా నమ్ముతూ ఉన్నామండి. అనేకులు తెలియపరిచే సాక్ష్యాలను బట్టి దేవుని సన్నిధిలో మా ప్రయాసము వ్యర్థం కాలేదని బాధ్యతగా మరి ఈ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అనేకులకు ఈ యొక్క వీడియోలను తప్పకుండా మీ వంతుగా షేర్ చేయండి. అలాగే ఎంతో భారం కలిగిన ఈ పరిచర్యలో సహకారులుగా ఉండాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కోరిక సిద్ధించాలంటే, నీ కోరిక నెరవేర్చబడాలంటే, నీ కోరిక నీ జీవితంలో కార్యరూపంగా నీ కంటి ముందు నిలవాలంటే మరి నువ్వు ఖచ్చితంగా యెహోవా యందు భయభక్తులు నిలపవలసినది అని ఈరోజు దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారండి. అయితే మనము దేవుని యందు నిజమైన భయభక్తులు కనపరచలేని వారముగా ఉండి మన కోరికల విషయమై చింతిస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనము లేదని, అవి నెరవేర్చబడడానికి సమయము ఇంకా పడుతూ ఉన్నదని, మన జీవితాలలో దేవుడు చేసి పెట్టిన కార్యాలను మనము అనుభవించలేకపోతూ ఉన్నామని మరి ఈ మాట ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్న నీ కోరిక విషయమై ఈరోజు దేవుడు బయలుపరుస్తున్న మాట ఇది. ప్రియమైనటువంటి బిడ్డ, నీవు నా యందు భయభక్తులు కనపరచి నా చిత్తమునకు లోబడి నా వాక్యమును అనుసరిస్తూ నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే నీ కోరికను నేను నెరవేర్చే దేవుడను కదా. మరి ఈరోజు నీ కోరిక దైవ చిత్తానుసారమైనదని ఆలోచన, అలాంటి హృదయ గ్రహింపు నువ్వు కలిగి ఉన్నావా? ప్రియమైనటువంటి వాళ్ళారా, దేని విషయముగా మనము ప్రార్థిస్తూ ఉన్నామో దాని విషయమై దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన హృదయము మాట్లాడిన దైవ వాక్కును బట్టి సమాధానపరచబడుతూ ఉన్నప్పుడు అది దేవుని చిత్త ప్రకారమైనటువంటి కోరిక అని మనము నమ్మవచ్చు. మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కోరికలను కోరుతూ దేవుని చిత్తములో లేని వాటి పట్ల ఆశ కలిగి ప్రయాసపడి ప్రార్థిస్తూ ఉంటే ఆ కోరిక ఎన్నటికీ కూడా నెరవేర్చబడదు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దైవ చిత్త ప్రకారముగా తన యందు భయభక్తులు నిలిపిన ఎడల మన కోరికను ఆయన నెరవేర్చి మన పరిస్థితులను ఆశీర్వాదకరముగా మార్చి తన నామాన్ని మహిమపరుచుకొని మనల్ని స్థిరమైన విశ్వాసములో నడిపించడానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చే దేవుడైనప్పుడు నీవు ఆ కోరికను సిద్ధింపు చేసుకోవడానికి నీవు ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు నిలిపెడి విశ్వాసిగా ఉండాలి. ఈ వాగ్దానములో ఉన్న ఆజ్ఞను మనము పూరించబద్ధులమై ఉన్నాం. ఎప్పుడైతే ఆజ్ఞను పూరించి ఆయన సన్నిధిలో ఆయన మీద ఆనుకొని ఆశ పెట్టుకొని ఎదురు చూస్తామో ఏ కోరిక కూడా విడిచిపెట్టబడదు.
ప్రతి కోరిక ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. నమ్ముదామండి. పరిస్థితులు ఎలాగున ఉన్నా నా దేవుడు నా కోరికను సిద్ధింపజేస్తారని విశ్వాసముతో భయభక్తులు నిలిపిన ఎడల ఆ కార్యమును నీవు త్వరలోనే నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు. మరి అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, నీ యందు భయభక్తులు నిలిపినప్పుడు మా కోరికలు సమస్తము కూడా నెరవేర్చబడతాయని మరొక్కసారి మాకు తెలియపరిచి ఆజ్ఞానుసారమైన భక్తి మా జీవితాలలో ఆశీర్వాదాలను కుమ్మరిస్తుందని మాతో మాట్లాడి అయా మమ్మల్ని బలపరిచి మా పరిస్థితులను ప్రభువా ఎలాగున ఉన్నా కూడా మేము మీ యందు ఆశ పెట్టుకొని విశ్వాసంతో ఎదురు చూడాలని మరొక్కసారి మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ వాగ్దానము నా కోసమే అని ఎవరైతే ప్రభు ఆసక్తి కలిగి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు. ప్రతి చేతిని ఆశీర్వదించండి ప్రభు. ఇక్కడ ఇచ్చిన వారు ప్రభు దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశారని చెబుతున్న ఈ సాక్ష్యాలను బట్టి ప్రభు మేము సంతోషిస్తున్నాం. ఇంకా వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. ఎన్నో సంవత్సరాలుగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ డైలీ ప్రామిస్ ద్వారా ఆదరించబడుతున్న వ్యక్తులు మీరైతే పరిచర్యలో విత్తడానికి సహకరించడానికి ముందుకు రండి. దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఎవరు కూడా దానిని త్రోసివేయక దానికి లోబడడానికి మీరు మరి ఇష్టపడినట్లయితే, మీరు ఇక్కడ విత్తినట్లయితే తప్పకుండా దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు, మీరు నష్టపోరని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దీవించటమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.